అక్షయ్ ఏడమ్మా తెల్లవారి నుంచి కనిపించడం లేదు. ఎంత ఎక్కడా కనిపించలేదని అంటే, నాకు కనిపించలేదు మామయ్య అని అంటూ ఉంటుంది అవని. ఇక అక్షయ్‌కైతే ఫోన్ చేస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఫోన్ రింగ్ అవుతుంది గానీ ఎత్తడం లేదేంటి వీడు అనేదా అంటూ ఉంటాడు. ఆ మాటలకి శ్రీకర్ కూడా ఫోన్ ఎత్తడం లేదు అని అంటే, కమలన్నయ్య కూడా ఇంట్లో లేడు అనేదా అంటూ ఉంటారు. ఏంటి ఎక్కడికెళ్లారు వీళ్ళు అని అవని అనేసరికి, ఎక్కడికి వెళ్లారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు ముగ్గురు అని కోమలి అంటూ ఉంటుంది. ఇక అక్షయ్, కమల్, శ్రీకర్ వీళ్ళు ముగ్గురు అయితే వినాయకుని తీసుకొచ్చి జై బోలో గణేష్ మాతాకి అనేసరికి ఆ మాటలకి అగో వాళ్ళు వినాయకుని తీసుకొస్తున్నారు ముగ్గురు అన్నదమ్ములు అని చెప్పి బయటను చూస్తూ ఉంటారు. ఇక పల్లవి అయితే వీళ్ళు వావరక్షణ తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి అయితే అలా చూస్తూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్, అవని వీళ్ళందరితో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వినాయకుని పెట్టడానికి ప్లేస్ చేస్తూ ఉంటుంది అవని. ఇక వాళ్ళు తెచ్చి వినాయకుని పెడుతూ ఉంటారు. అలా వినాయకుని పెట్టి పూజ కోసం అయితే పంతులు గారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అవని అందరూ కలిపి. ఇక పల్లవి అయితే వాళ్ళ నాన్న అదంతా చూసి చిరాకు పడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్నతో అయితే, నాన్న నీకు ఒకటి తెమ్మని చెప్పాను తెచ్చావా అని అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్పింది తెచ్చాను కానీ దీనివల్ల ఏంటి ప్రయోజనం, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి వీళ్ళు పూజ చేయాలని చూస్తున్నారు. పూజ చేస్తే అక్షయ్ బావకి మంచి జరుగుతుందని అనుకుంటున్నారు. ఆ మంచి జరగకుండా ఆపడానికే ఇది అనేత అంటూ ఉంటుంది. ఆ పూజని ఎలా అయినా ఆపేసి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయడానికే నా ప్లాన్ అంతా అని అంటూ ఉంటుంది. అలా అనగానే ఏం ప్లాన్ వేస్తున్నావమ్మా, భలే వేస్తున్నావు అని చెప్పి వాళ్ళ నాన్న పల్లవిని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక పల్లవి అయితే అవని ఇప్పుడు చూస్తాను నువ్వు ఎలా ఇదవుతావా అని చెప్పి పూజ ఎలా జరుగుతుందో అని అనుకుంటూ ఉంటుంది పల్లవి.